హాయ్! హలో మామ. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఇది వీడియో కాదు, ఒక టైప్‌లో బ్లాగ్ అనుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. కాకపోతే వన్ థింగ్ మామ, నా వీడియో అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అండ్ అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియో విజిట్ చేసి చూసేవాళ్ళైతే గనక పక్కా సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ అలాగే మీకు వీడియో బాగా నచ్చినట్టయితే గనక లైక్ కొట్టండి. అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి మామ. ఈ వీడియోలో మీకు ఏ సీన్ అయితే బాగా నచ్చిందో. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మన ఇంట్రో అయితే వేసుకుందాం. ఓకే మామ, ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తానంటే కనుక మన చిన్నకాక దగ్గర ఐలాండ్ అయితే ఉంది కదా, అగ్రికోల్డ్ ఐలాండ్. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. అంటే నేను ఎవరితో వెళ్తున్నానంటే కనుక రీసెంట్గా మనకి ఒక వీడియోలో అయితే ఫారినర్స్తో పాటు ఒక చిన్న బ్లాగ్ తీసా కదా ఎయిమ్స్. సో ఇప్పుడు ఆ ఫారినర్స్ కూడా వస్తున్నారు. అండ్ అలాగే మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు అనమాట. సో మీ అందరం కలిసి అయితే ఈ ఐలాండ్ ఒక బ్లాగ్ అండ్ మా ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం. ఇదే మామ ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. తర్వాత నేను ఐలాండ్ వెళ్ళిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. మామ ఇప్పుడైతే నేను ఐలాండ్ అయితే వచ్చాను. కాకపోతే మనకి ఐలాండ్ వెళ్ళే ఆచి రోడ్ అయితే బ్లాక్ చేసి ఉంది. ఎందుకంటే మనకి గన్నవరం ఎయిర్పోర్ట్ టు గుంటూరుకి అయితే ఒక ఫ్లైఓవర్ అయితే కడుతున్నారు కదా కొత్తది. సో అది వేయటం వల్ల రోడ్ అయితే బ్లాక్ అయింది. కాకపోతే అండర్ పాస్ అయితే ఇచ్చారు కానీ ఐలాండ్కి వెళ్ళే దారిలో, కాకపోతే అది క్లోజ్ చేసి ఉంది. మరి ఎందుకు క్లోజ్ చేశారనేది తెలియదు. సో దీనికోసం అయితే నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను. గూగుల్ మ్యాప్స్లో ఎదిగినా సరే నాకు కరెక్ట్ రూట్ అయితే చూపించట్లేదు. ఇంకా వాళ్ళని వీళ్ళని అడిగితే ఫైనల్గా అయితే రూట్ అయితే కనుక్కున్నాను మామ. కనుక్కొని అయితే కనుక నేను మెయిన్ రోడ్కి అయితే వచ్చాను, ఐలాండ్కి వెళ్ళే రోడ్ అయితే. సో ఇప్పుడు ఇంకా ఐలాండ్కి వెళ్ళాక మళ్ళీ మీకు వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఓకే మామ, ఫైనల్గా అయితే ఐలాండ్ అయితే వచ్చాను అనమాట. సో ఇది ఇక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్గా అయితే వ్యూ అయితే ఉంది. అక్కడ నా బైక్ పార్క్ చేసి ఇంకా లోపలికి అయితే వెళ్దాము. వ్యూ అయితే చాలా బాగుంది మామ. బట్ ఒక ఎక్కువ మంది వస్తే కనుక కొంచెం ఫ్రీగా అయితే ఉంటుంది. మెయిన్ ఏంటంటే పిల్లలకైతే ఇంకా బాగుంది. మీరు చూస్తే కనుక చాలా మిషనరీ రైడ్స్ కానీ వాటర్ రైడ్స్ కానీ చాలా అయితే ఉన్నాయన్నమాట. సో అవి ఇంకా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐలాండ్ వచ్చేసి మీకు ఫుల్ వీడియో అయితే చూపిస్తాను, చూడండి. మనకైతే ఈ టికెట్లోనే మనకి కొన్ని మిషనరీ రైడ్స్ అండ్ అలాగే కొన్ని వాటర్ రైడ్స్ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇది మనం ఫ్రీగానే ఎక్కొచ్చు. కాకపోతే కొన్ని ఇండివిజువల్గా అయితే ఉంటాయి అన్నమాట. సో అవి అయితే పేడ్ చేసి అయితే ఎక్కాలి. సో నేను ఇండివిజువల్గా ఎక్కాను. అండ్ అలాగే మన ప్యాకేజీలో ఉన్న మిషనరీ రైడ్స్ కూడా అన్నీ ఎక్కాను అనమాట. సో మీకు ఫుల్గా చూస్తే మీకు ఇంకా కొంచెం డీటెయిల్గా అయితే అర్థమైతే. సో ఇదైతే కనుక పిల్లలు ఆడుకోవడానికి, అంటే ఈ మిషనరీ రైడ్స్ కూడా చాలా అంటే చాలా కొంచెం డేంజరస్గా అయితే ఉంటాయి. సో పిల్లలు వరకైతే కనుక విడిగా అయితే ఆడుకుంటారనమాట. సో నేను మా ఫ్రెండ్ అయితే కనుక ఇది ఎక్కాము. అండ్ అలాగే నేను చాలా ఇండివిజువల్ రైడ్స్ కూడా ఎక్కాను. నాకు అవి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి వీటికన్నా. సో అవి కూడా చూడండి మీరు.
చెప్పా కదా ఇండివిజువల్ రైడ్స్ అని. సో ఈ బుల్ రైడ్ కూడా ఒక ఇండివిజువల్ రైడ్ అనమాట. సో ఇది కూడా ఎక్కాను. నాకు ఇదే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్గా అయితే ఉందన్నమాట. వీడియో అయితే చూడండి మా. నేను ఎక్కిన తర్వాత కూడా నేను కూడా ఎక్కుతా అని చెప్పేసి రేవా అయితే అడిగింది. సో ఇంకా తను కూడా బుల్ రైడ్ మీద అయితే ఎక్కించాను అనమాట. సో చూడండి. సో మీకు చెప్పే కదా బుల్ రైడ్ ఇండివిజువల్ గేమ్ అండ్ అలాగే ఇది కూడా ఇండివిజువల్ కాబట్టి ఇది కూడా పే చేసి మనం అయితే రైడ్ చేయాలన్నమాట. చాలామందికి ఇది రైడ్ చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ అలాగే రైడ్ చేసిన వాళ్ళు మాత్రం మళ్ళీ ఇంకోసారి రైడ్ చేయమంటే మాత్రం దండం పెడతారనమాట. ఎందుకు అంటే నాకు మరి ఈ రైడ్ అలా ఉండిద్దా లేకపోతే ఇక్కడ మాత్రం అలా ఉండదు తెలియదు. కానీ వాళ్ళు ఎక్కడైతే నాకు అవి ట్యాగులు చేశారో అక్కడ వరకు నాకు చాలా పెయిన్గా ఉందన్నమాట. ఎందుకంటే నా బాడీ వెయిట్ వచ్చేసి దాదాపు 75 kgs. నా బాడీ వెయిట్ మొత్తం అక్కడే పడుతుంది. సో నాకు అక్కడైతే చాలా అంటే చాలా పెయిన్ ఉంది. కాకపోతే ఓకే కొంచెం అయితే పర్లేదు. కానీ నాకు ఒక్కోసారి భయం వేసింది. నాకు ఎక్కడ వెన్నపోస ఇరిగిపోతా అని చెప్పి చాలా అంటే చాలా భయం వేసింది. అందరూ ఏమనుకున్నారంటే నేను ఎంజాయ్ చేస్తాను అనుకున్నారు. కానీ కాకపోతే నేను చాలా ఇబ్బంది అయితే పడుతున్నాను. అది నాకు మాత్రం తెలుసు. నేను మధ్యలో కూడా అడిగాను, అన్న ఆపేసి అన్న ఇంక చాలన్నా నాకు అని చెప్పేసి అన్నాను. ఆ తర్వాత ఆపేసాడు అనమాట. సో మరి నా మీద కోపం వచ్చి అలా చేశాడో లేకపోతే ఈ రైడ్ ఎలా ఉంటుందో నాకే తెలియదు. మీరే చూడండి ఎలా అయితే అడిగాను ఆపు అని. లేక్లో ఉన్నాం. ఓవర్గా అయితే ఇదైతే కంప్లీట్ అయితే అయింది. కంప్లీట్ అయితే అయింది. బట్ కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. ఇక్కడైతే మీకు చెప్పాల్సిన పని ఏంటంటే కనుక ఇక్కడ అంతా ఓవరాల్గా అంతా బాగానే ఉంది. కానీ ఫుడ్ దగ్గర వాటర్ దగ్గర కొంచెం అయితే మీరు ఇబ్బంది పడతారు ఇది సమ్మర్ సీజన్లో. ఎందుకంటే అంత క్లీన్గా అయితే నాకు అనిపించలేదు వాటర్. అండ్ ఈ వేడికి ఏంటంటే వాటర్ కూడా వేడెక్కిపోయినాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీది చల్లగా లో నీళ్ళు ఎలా అంటే కొంచెం గ్రేజర్ వేసుకుంటే ఎలా అయితే హాట్గా ఉంటాయో అలా అయితే వాటర్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది బట్ ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంత ఇబ్బందికరంగా అయితే ఏం లేదు. కానీ ఓకే
వే పూల్ ఉంది, రెయిన్ డ్యాన్స్ ఉంది. బట్ నేను డ్యాన్స్ చేయలేకపోయాను ఎందుకంటే మనకు అంత డ్యాన్స్ రాదు. అది ఇంకా మీకు ఇంకేం చెప్పాలంటే అంతే, ఇంకంతే మామ. సో ఓకే, ఇప్పుడు మా ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. బ్రో నీ ఎక్స్పీరియన్స్ చెప్పి ఎలా ఉంది? పొద్దునే రావాలి వచ్చింది, ట్రైనింగ్కి రావాలి వచ్చింది. మనోడు ఎక్కడి నుంచి వచ్చాను? బాపట్ల నుంచి కదా. బాపట్ల నీళ్ళు వల్ల కళ్ళు వెళ్ళి ఎర్రగా అయిపోయినాయి.